రైల్వే స్టేషన్‌లో అందరికీ రూములు కావాలి ఇస్తే గనక. తక్కువ రేట్‌లో వస్తే హ్యాపీ. కానీ అన్ని రూములు పెడితే రైల్వే స్టేషన్ కుదరదు. ప్లాట్‌ఫారాలు ఇయన్నీ. కాబట్టి అక్కడేదో రైల్వే విశ్రాంతి గృహాలని ఉంటుంటాయి. అక్కడ అది అధికారులే వాడుకుంటుంటారు. అట్లా కాకుండా రైల్వే స్టేషన్‌లో ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌ల తరహాలో మన బస్ స్టాండుల్లో కూడా ఈ మధ్యన పెడుతున్నారు కదా! ఆ తరహాలు పెద్ద బస్ స్టాండ్‌లో పెట్టిన తరహాలు కాకుండా ఇంకా తక్కువ స్పేస్‌లోనే సౌకర్యవంతమైన విశ్రాంతి తీసుకునేందుకు క్యాప్సూల్ హోటల్స్ పెడుతున్నారట. వీటినే స్లీపింగ్ ప్యాడ్లు అంటారట. జపాన్‌లో ప్రారంభమై ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలు పెట్టెలో పడకల్లాగానే ఇది కూడా ఉంటుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్లో తొలిసారి ఈ రకమైన వసతిని ఇక్కడే ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో 1వ అంతస్తు మీద ఈ స్లీపింగ్ ప్యాడ్లు అందుబాటులో ఉంటాయి. రైలు బోగి లేదా స్లీపర్ బస్సు తరహాలో ఓ వరుసలో పైన కింద ఎదురెదురుగా ఈ క్యాప్సూల్ డిజైన్ చేశారు. కర్టన్స్ ఉంటాయి కాబట్టి ఎవరి గోప్యతకి భంగం ఉండదు. 24 గంటలకి డబుల్ బెడ్ 600 అట. ఇందులో ఏసీ సదుపాయంతో ఇందులో సింగిల్ బెడ్ ప్యాడ్లు 73, డబుల్ బెడ్వి 15 ఉన్నాయి. 18 పడకలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఉచిత వైఫై, స్నానానికి వేడి నీళ్లు, చిరుతిళ్ళు, పర్యాటకుల కోసం సమాచారం అందించే డెస్క్, మోడర్న్ వాష్రూమ్ సదుపాయాలు కూడా కల్పించారు. సింగిల్ బెడ్కి 3 గంటల వరకు ఒక్కొక్కరికి 200 అట. అది దాటితే 24 గంటల వరకు ఒక్కొక్కరికి 400 అట. డబుల్ బెడ్ అయితే 3 గంటల వరకు 300, ఆ తర్వాత 24 గంటల వరకు అయితే 600 అట. ప్రత్యేకంగా అందరూ కూర్చుని వీక్షించేందుకు సోఫాలు, టీవీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.